చేతులెత్తు 5వ భాగం. జైల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంకో గంటలో నిన్ను మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్తాం. ఎంత లేదన్నా నీకు 6 నెలల శిక్ష పడుతుంది. రాజేశ్వరి 2 పిల్లల తల్లి, ఆమె సాక్ష్యం చాలు అని ఇన్స్పెక్టర్ అనగానే అంబుజం బెదురుచూపులు చూస్తోంది. నీకు తెలిసిన విషయాలన్నీ చెప్పి మాకు సహాయపడ్డావంటే నీ మీద ఛార్జీ పెట్టం అని స్వరాజ్యరావు అన్నాడు. అంబుజం మొహం వికసించింది. ఇన్స్పెక్టర్, క్షమించండి, ఇంకెప్పుడు నేను వాళ్లతో చేరను. మీరు ఏమడిగినా చెబుతాను. నన్ను ఆ లాకప్లోకి మాత్రం పంపించకండి అని అంబుజం వేడుకున్నది. బెయిల్ మీద నిన్ను విడిపించేందుకు ఒక లాయర్ కోర్టులో అప్లికేషన్ పెట్టాడు. నువ్వు మాకు సహాయం చేస్తానని మాట ఇస్తే నిన్ను బెయిల్ మీద వదిలేస్తాము. వదిలేసిన తర్వాత నువ్వు నీ మాట నిలబెట్టుకోకపోతే జాగ్రత్త. ప్రపంచంలో ఏ మూల ఉన్నా నిన్ను వెతికి పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత నీకు తెలుసు అని స్వరాజ్యరావు తీక్షణంగా అన్నాడు. నేను మోసం చెయ్యను అని ఆమె అన్నది. చూస్తానుగా, ఇప్పుడు చెప్పు, నీకేం తెలుసో ఆ ముఠా గురించి అని అనగానే అంబుజం చెప్పడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా 9 లక్షలు ఇస్తాను అని సోహన్లాల్ అన్నాడు. బాస్ నవ్వి, దొంగ సొమ్ము గనక చవకగా కొట్టేద్దామనుకున్నారా అని అన్నాడు. వీటిని అమ్మడం ఎంత కష్టం అని సోహన్లాల్ అనగానే, మీరు చెప్పిన ధర వాటి బంగారం ధర కూడా కాదు. కరిగించి అమ్మేస్తే మీకు 4 లక్షలకు పైగా లాభం వస్తుంది అని బాస్ అన్నాడు. లాభం లేనిదే వ్యాపారం ఎందుకు చేయాలి అని సోహన్లాల్ అనగానే, మీరు లాభం చేసుకోవచ్చు. బంగారం ధర కాక మజూరీకి రాళ్లకి కూడా విలువ కడతానని మీరు మార్కెట్లో చెప్పడం వల్లే ఇంత శ్రమపడ్డాం అని బాస్ అన్నాడు. దొంగ నగలకు ఇంతిస్తానని నేననలేదు. వీటిని అమ్మడం చాలా కష్టం, పట్టుబడితే ప్రమాదం అని సోహన్లాల్ అన్నాడు. మిస్టర్ సోహన్లాల్, సరిగ్గా చెప్పండి, ఎంతిస్తారు అని అనగానే, అంతే 9 లక్షలు అని సోహన్లాల్ అన్నాడు. అంతలో తలుపు చప్పుడైంది. కృష్ణ వెళ్ళి తలుపు తీశాడు. దైవపాదం లోపలికి వచ్చి సోహన్లాల్ని భారతిని పరీక్షగా చూసి, వీళ్ళెవరు అని బాస్ని అడిగాడు. బాస్ మొహం చిట్లించి, దైవపాదం, నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం కల్పించుకుంటున్నావు. చాలా మితిమీరిపోతున్నావు. నా ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నావు. నువ్విలాగే ప్రవర్తిస్తే ఇక సహించను అని అన్నాడు. నేను సహించను. నువ్వు మొహానికి ముసుగు కప్పుకొని నువ్వెవరో ఎవరికీ తెలియకుండా ఉండాలనుకున్నావు. కష్టపడి దొంగతనాలు చేసి డబ్బు సంపాదించిన మేము పట్టుబడితే జైలుకు వెళ్తాం. నీకేం, నువ్వు నీ బంగళాలో హాయిగా ఉంటావు. ఇది ఎంతమాత్రం కుదరదు అని దైవపాదమన్నాడు. కృష్ణ, త్యాగరాజు భయంతో బాస్ని చూస్తున్నారు. అందుకేనా నువ్వు సుఖమైని శివరాంని హత్య చేశావు అని అనగానే, అవును, వాళ్ల వల్ల మన ముఠాకి ప్రమాదం ఉంది గనక హత్య చేశాను. జైలుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను అని దైవపాదమన్నాడు. నువ్వు నా సంస్థలో చేరే ముందు నా షరతులకు ఒప్పుకునేగా చేరావు అని బాస్ అడిగాడు. అవును, అప్పటి విషయం వేరు అని దైవపాదం అనగానే, దైవపాదం, నేను స్థాపించిన సంస్థ సక్రమంగా సాగాలంటే సభ్యులందరూ నా మాట తూచా తప్పకుండా వినాలి. నా అధికారాన్ని ధిక్కరించే వాళ్లకు ఈ సంస్థలో స్థానం లేదు. హత్యలు సదుద్దేశంతోనే చేశావని, ఇక ఎప్పుడూ అలా చేయవద్దని నిన్ను హెచ్చరించి క్షమించి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది, దురుద్దేశంతో, నా అధికారాన్ని ధిక్కరించాలనే ఉద్దేశంతో నువ్వు శివరాంని, సుఖమైని హత్య చేశావని. నీ వల్ల నా సంస్థకే ముప్పు వస్తోంది. కనుక నీకు రావాల్సిన సొమ్ము వెంటనే తీసుకొని నువ్వు సంస్థలో నుంచి వెళ్ళిపో అని బాస్ అన్నాడు. దైవపాదం వెక్కిరింపుగా నవ్వాడు. సంస్థలో నుంచి వెళ్ళాలా? నువ్వెవరు చెప్పడానికి? వెళ్ళకపోతే పోలీసులకు రిపోర్ట్ ఇస్తావా అని దైవపాదం అన్నాడు. దైవపాదం, నీకు మతి చెల్లించినట్లున్నది. ఇప్పుడు పనిలో ఉన్నాను, వెళ్ళు, తర్వాత నీ విషయం విచారిస్తాను అని అనగానే, వెళ్ళను. ఇంత కష్టపడి సంపాదించిన నగలు వీళ్ళకిచ్చేయడం నేను సహించను అని దైవపాదం అన్నాడు. నీకివ్వవలసిన డబ్బు ఎప్పటికప్పుడు నయా పైసలతో లెక్కపెట్టి ఇచ్చేశాను. ఈ నగలతో నీకెటువంటి జోక్యం లేదు. గెటౌట్ అని బాస్ కోపంగా అరిచాడు. అలా అరిచి ప్రయోజనం లేదు. ఈ సంస్థలో నువ్వు నేను భాగస్థులం. అందులో సగం నాది అని దైవపాదం అన్నాడు. నీకు నిజంగానే పిచ్చెక్కింది. కృష్ణ, త్యాగరాజు, ఈ దైవపాదాన్ని బంధించి తీసుకువెళ్ళి గదిలో పెట్టి తాళం వెయ్యండి అని అనగానే,
నీకే పిచ్చి పట్టింది. పిచ్చి పనులు నువ్వే చేస్తున్నావు. నువ్వెవరో, నీ పేరు, నువ్వెక్కడుంటున్నావో నాకు తెలుసు, చెప్పేస్తాను అని దైవపాదం గర్వంగా అన్నాడు. నీకు తెలుసా? ఎలా తెలుసు అని బాస్ అనగానే, కనుక్కున్నాను అని అన్నాడు. అబద్ధం, ఎలా కనుక్కోగలవు అని అనగానే, చెప్పనా అని దైవపాదం పెద్దగా నవ్వుతూ అడిగాడు. అవసరం లేదు, ఇలా రా, ఈ కాగితం మీద రాయి అని బాస్ అనగానే దైవపాదం బల్ల దగ్గరకు వెళ్ళి కాగితం మీద ఏదో రాసి బాస్కిచ్చాడు. బాస్ కాగితం మీద రాసింది చదివి యాస్ట్రేలో పడేసి అగ్గిపుల్ల గీశాడు. దైవపాదం, నువ్వు చాలా ఘటికుడివి అని అన్నాడు. దైవపాదం గర్వంగా తల ఊపాడు. అంతలో ఢామ్ అని బాస్ చేతిలో పిస్తాల్ పేలింది. దైవపాదం నేలకూలాడు. సోహన్లాల్, భారతి ఒక్క గంతులో దైవపాదం దగ్గరకు వెళ్లారు. గుండెలోకి దూసుకుపోయింది. కళ్ళు తేలవేశాడు. రాజు ఈ ఇంట్లో అని వాక్యం పూర్తి చేయకుండా ప్రాణం విడిచాడు దైవపాదం. మీరు మీ సీట్లో కూర్చోండి అని బాస్ అన్నాడు. సోహన్లాల్ మొహం కోపంతో ఎర్రనైంది. ఏమిటిది? మీరు వ్యాపారస్తులనుకున్నాను, హంతకులతో నేను వ్యాపారం చేయను అని అన్నాడు. మిస్టర్ సోహన్లాల్, ఈ దైవపాదం ఇద్దరిని హత్య చేశాడు. శివరాం అనే అతన్ని, సుఖమై అనే యువతిని హత్య చేశాడు. పోలీసులు పట్టుకుంటే ఇతనికి మరణశిక్ష పడుతుంది. ఆ శిక్ష నేనే విధించాను. నేనింతవరకు ఎన్నడూ దౌర్జన్యం ప్రదర్శించలేదు. ఈ సంస్థ విషయాలలో, మా చర్యలలో మీరు జోక్యం కల్పించుకోకూడదు. మీరు ఈ నగలు ఖరీదు చేసి కొనుక్కొని బొంబాయి వెళ్ళిపోతారుగా, మీకెందుకు ఈ మిగతా విషయాలు అని అన్నాడు. ఐఎమ్ సారీ, ఈ దొంగ నగలు నేను కొనను. హత్య కళ్ళారా చూసి ఊరుకోలేను అని అనగానే, ఊరుకోకేం చేస్తారు అని బాస్ అన్నాడు. పోలీసులకు రిపోర్ట్ చేయవలసిన బాధ్యత నాకున్నది అని సోహన్లాల్ అనగానే, వాట్ ఏ సింపుల్ మ్యాన్ యు ఆర్. ముందు నగల బేరం పరిష్కారం చేయండి, తర్వాత పోలీసులకు రిపోర్ట్ చేయవచ్చు అని బాస్ అన్నాడు. పోలీసులకు ఏం రిపోర్ట్ చేస్తారు? ముసుగులో ఉన్న ఓ మనిషి ఎక్కడో తెలియని చోట ఒక మనిషిని హత్య చేశాడని రిపోర్ట్ ఇస్తారా? మీరక్కడికి ఎందుకు వెళ్లారని అడిగితే, హంతకుడి దగ్గర ఉన్న దొంగ నగలు కొనడానికి వెళ్లానని చెబుతారా అని భారతి అడిగింది. నీకు ప్రపంచ జ్ఞానం ఉందమ్మా. మిస్టర్ సోహన్లాల్, ఈ హత్య గురించి మీరు ఆలోచించకండి, మర్చిపోండి. శవాన్ని ఇక్కడి నుంచి తీయించేస్తాను అని కృష్ణని, త్యాగరాజుని పిలిచి బాస్ సైగ చేశాడు. వాళ్ళు దైవపాదం శవాన్ని ఆ గదిలో నుంచి మోసుకు వెళ్లారు. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకోవచ్చు, చెప్పండి అని బాస్ అన్నాడు. చివరి మాట, 10 లక్షలు ఇస్తాను, అంతకు పైన పైసా ఇవ్వను. మీకిష్టమైతే బేరం ఫైనల్ చేయండి అని సోహన్లాల్ అనగానే బాస్ 5 నిమిషాలు ఆలోచించి, సరే, డబ్బు ఎప్పుడిస్తారో చెప్పండి అని అన్నాడు. మీరు నగలు పంపగానే అని అనగానే, నగలు పంపడమా? ఎక్కడికి అని బాస్ అడిగాడు. నేనున్న హోటల్కి అని అనగానే బాస్ పకపకా నవ్వాడు. నేనేం వెర్రివాణ్ణి అనుకున్నారా? హోటల్కి నగలు పంపడానికి వీల్లేదు. డబ్బు తీసుకొని ఇక్కడికి రండి, నగలిస్తాను అని అన్నాడు. మరి నేనేమంత అమాయకుణ్ణి అనుకున్నారా? మనుష్యుల్ని చంపడానికి జంకని మీరు డబ్బిచ్చాక నన్ను, నా సెక్రటరీని చంపేసి డబ్బు లాక్కుంటే దిక్కేమిటి అని సోహన్లాల్ అన్నాడు. మీకా భయం ఉంటే ఇద్దరికీ ఆమోదకరమైన ఏర్పాటు చేద్దాం అని అన్నాడు. అదేమిటో చెప్పండి అని సోహన్లాల్ అనగానే, ఆలోచించి చెబుతాను, 10 నిమిషాలు వ్యవధి ఇవ్వండి అని గదిలో నుంచి బయటకు వెళ్ళి తలుపు మూసేశాడు. ఇదిలా ఉండగా ఎవరో వచ్చి గదిలో ఫోన్ పెట్టి వెళ్లారు. నిమిషం తర్వాత ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకొని, హలో అని రాజు అన్నాడు. మిస్టర్ రాజు, నాకు మీ సహాయం కావాలి. మీరు నాకు సహాయం చేస్తే మిమ్మల్ని ఇవాళ రాత్రి విడిచేస్తాను. ఇవాళ్లతో మా సంస్థని రద్దు చేయదలిచాను అని అనగానే రాజు, ఏమిటా సహాయం అని అడిగాడు. సోహన్లాల్ అనే బొంబాయి నగల వర్తకుడు, అతని సెక్రటరీ ఇక్కడ ఉన్నారు. మీరెవరో చెప్పి నేను దౌర్జన్యం ప్రదర్శించవనని, మాట నిలబెట్టుకుంటానని వాళ్లకు నచ్చజెప్పాలి అని అనగానే, ఏమిటా మాట అని రాజు అడిగాడు. అతను డబ్బు తెచ్చి నాకిస్తే నేనతనికి నగలిస్తానని అని బాస్ అనగానే, మీ మాట నమ్మనివాడు నా మాట ఎందుకు నమ్ముతాడు అని రాజు అన్నాడు. నమ్ముతాడు అని అనగానే, సరే అయితే చెబుతాను అని రాజు అన్నాడు. ఇదిలా ఉండగా తలుపు తెరుచుకొని బాస్ మళ్లీ గదిలోకి వచ్చాడు. కుర్చీలో కూర్చొని సోహన్లాల్ని, భారతిని పరీక్షగా చూసి, డబ్బు హోటల్లో లేదని బ్యాంకులో కట్టారని అనుకుంటాను అని అన్నాడు. యు ఆర్ కరెక్ట్
అని సోహన్ లాల్ అన్నాడు. బ్యాంక్లో నుంచి మీరు కానీ మీ సెక్రటరీ కానీ ఇద్దరిలో ఎవరైనా డ్రా చేయవచ్చా అని అనగానే, నా సెక్రటరీ డ్రా చేయడానికి వీల్లేదు, నేనే తీసుకోవాలి అని అన్నాడు. ఆల్ రైట్, మీతో నా మనిషిని పంపిస్తాను. అతను నగలు తీసుకొని వస్తాడు, మీ హోటల్లో కాచుకొని ఉంటాడు. మీరు బ్యాంకు నుంచి డబ్బు తెచ్చి అతనికి ఇవ్వగానే మీకు నగలిస్తాడు అని అనగానే, చాలా వీలైన పద్ధతే ఇది అని సోహన్ లాల్ అన్నాడు. మీరు నన్ను మోసం చేయరని నేను ధైర్యంగా ఉండడానికి మీ సెక్రటరీని ఇక్కడే ఉంచి వెళ్ళాలి మీరు అని బాస్ అనగానే, అదేమిటి అని సోహన్ లాల్ అన్నాడు. అవును, ఈ నగలు లాక్కొని అతన్ని పంపించి వేస్తే నేనేం చేయను? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే వ్యవహారం కాదాయే ఇది, కనుక జాగ్రత్త తీసుకోక తప్పదు. మీరిచ్చే డబ్బు నాకు చేరగానే మీ సెక్రటరీని పంపేస్తాను అని అన్నాడు. సోహన్ లాల్ తల తిప్పి, మీరెవరినో డబ్బు కోసం నాతో పంపిస్తారు, నేను అతనికి డబ్బిస్తాను. అతను ఆ డబ్బు తీసుకొని పారిపోతే నేనెలా బాధ్యుణ్ణి? నా సెక్రటరీని మీకు హామీగా ఎందుకు వదిలి వెళ్ళాలి? నేనెందుకు ఒప్పుకోను అని సోహన్ లాల్ అన్నాడు. నేను మీతో పంపే మనిషి చాలా నమ్మకస్తుడు, పారిపోడు అని అన్నాడు. మీకు నమ్మకం ఉండవచ్చు, మాకేమిటి నమ్మకం? ఈ పద్ధతి నాకు నచ్చలేదు అని సోహన్ లాల్ అనగానే, అయితే డబ్బు తీసుకొని మా మనిషిని వెంటబెట్టుకొని మీరే రండి, డబ్బు మీరే తీసుకురండి, నాకు డబ్బిచ్చి మీరు మీ సెక్రటరీ వెళ్ళిపోవచ్చు అని అనగానే, మళ్ళీ రావడమా? నో నో అని సోహన్ లాల్ అన్నాడు. మీరు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. మనం ఏదో ఒక విధంగా ఓ ఒప్పందానికి రావాలి. నేను మాట నిలబెట్టుకుంటానని మీకు నమ్మకం లేకుండా ఉన్నది, అదే చిక్కు. మీరు డిటెక్టివ్ యుగంధర్ పేరు విన్నారా అని అనగానే, విన్నాను, ఇప్పుడు ఆయన గొడవెందుకు అని సోహన్ లాల్ బెదిరిపోయినట్లు చూస్తూ అన్నాడు. ఆయనకు అసిస్టెంట్ ఉన్నాడు, అతని పేరు రాజు. రాజును గురించి విన్నారా అని అనగానే, విన్నాను, అసలిప్పుడు వాళ్ల విషయం ఎందుకు అని అన్నాడు. బాస్ బల్ల మీద ఉన్న బెల్ నొక్కాడు. కృష్ణ, త్యాగరాజు చెరో చెయ్యి పట్టుకొని రాజుని ఆ గదిలోకి తీసుకొచ్చారు. ఇతనే డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు, ఈయన మిస్టర్ సోహన్ లాల్, ఈమె ఆయన సెక్రటరీ భారతి అని బాస్ వాళ్లని ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేశాడు. సోహన్ లాల్ రాజుని పరీక్షగా చూశాడు. భారతి రాజును చూసి తల వంచుకున్నది. ఇతను నాకు బందీగా దొరికాడు, ఈయన్ని నేనేమైనా హింసించానేమో, ఏ విధంగానైనా కష్టపెట్టానేమో అడగండి. నన్ను నా సంస్థలో వాళ్లని పట్టుకొని పోలీసులకు అప్పగించాలని ప్రయత్నించిన ఇతన్ని కూడా నేనేమీ బాధ పెట్టలేదు. నా మాట మీరు నమ్మవచ్చని నిరూపించేందుకే ఈయన్ని పిలిపించాను. ఇంక నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఇంకో పద్ధతి చెబుతాను. మీ సెక్రటరీకి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు రాజున్న గదిలో ఆమెను ఉంచుతాను. ఆమె క్షేమం అతను చూసుకుంటాడు. గదికి తాళం వేసి తాళం చెవి మీరు తీసుకువెళ్ళండి. మీరు డబ్బిచ్చి గది తాళం తీసి ఈ సెక్రటరీతో పాటు రాజును కూడా విడిపించవచ్చు అని బాస్ అన్నాడు. అసలితను యుగంధర్ అసిస్టెంట్ రాజు అని ఏమిటి రుజువు అని సోహన్ లాల్ అన్నాడు. మీరీ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. 2 నెలల క్రితం యుగంధర్ రాజు ఫోటో పత్రికల్లో ప్రచురించారు. ఇదిగో పత్రిక, మీరే చూడండి అని బాస్ అన్నాడు. సోహన్ లాల్ 5 నిమిషాలు ఆలోచించి, సరే, మీరు చెప్పిన పద్ధతి ఒప్పుకుంటాను గాని ఓ విషయం మీరు ఒప్పుకోవాలి అని అన్నాడు. ఏమిటది అని అనగానే, మిస్టర్ రాజు నా సెక్రటరీకి ఎటువంటి అపాయం కలగకుండా కాపాడగలడని నాకు ధైర్యం కలగాలి. నేను వెళ్ళిన తర్వాత మీరు తాళం బద్దలు కొట్టి వీళ్ళిద్దరినీ ఇంకెక్కడో దాచి నేను వచ్చి డబ్బిచ్చాక నగలు కూడా ఇస్తే గాని వాళ్లను వదలమంటే నేనేం చేయాలి? అందుకని అని సోహన్ లాల్ ఆగిపోయాడు. అందుకని అని బాస్ అనగానే, మిస్టర్ రాజుకి తూటాలు నిండుగా ఉన్న పిస్తాల్ ఇవ్వండి అని అన్నాడు. నో నో అని బాస్ అన్నాడు. అంతేకాదు, నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు కూడా పిస్తాల్ తెచ్చుకుంటాను. నా వెంట ఓ స్నేహితుణ్ణి కూడా తీసుకొస్తాను అని అనగానే బాస్ నవ్వి, మీరు ఇంపాసిబుల్ కండిషన్స్ పెడుతున్నారు అని అన్నాడు. ఇంపాసిబుల్ ఏమున్నది? రాజుని నా సెక్రటరీని ఓ గదిలో పెట్టి తాళం వేస్తారు. తాళం చెవి నా దగ్గరుంటుంది. రాజు తప్పించుకొని బయటకు రాలేడు. ఆయన దగ్గర పిస్తాలుండడం మీకేమిటి అభ్యంతరం అని అనగానే, రాజు ధైర్య సాహసాలు నాకు తెలుసు. అతనికి పిస్తాల్ ఇవ్వడం ప్రమాదం అని అనగానే, రాజుకి పిస్తాల్ ఇవ్వడానికి అంగీకరించినా మీతో ఇంకో మనిషిని ఇక్కడికి తీసుకురావడానికి నేను అస్సలు ఒప్పుకోను. మీరు పిస్తాల్ తీసుకురావడానికి అంతకన్నా అంగీకరించను అని బాస్ అన్నాడు.
అయితే మన మధ్య అంగీకారం కుదరదన్నమాట. నేను వెళ్తాను అని సోహన్లాల్ అన్నాడు. బాస్ నిట్టూర్చి, సరే, మీ షరతులు ఒప్పుకుంటాను. ఎటువంటి అవాంతరము లేకుండా సక్రమంగా జరుగుతుందని ఆశిస్తాను అని బల్ల సొరుగులో నుంచి పిస్తాల్ తీసి రాజుకిచ్చాడు. డబ్బు తీసుకుని ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలన్న ఆలోచన ఒకటే ఆ బాస్ మనసులో ఉండటం వల్ల మిగతా సాధక బాధకాలు ఆలోచించే స్థితిలో లేడు. రాజు పిస్తాల్ విరిచి చూసి, బుల్లెట్స్ లేవే అని అన్నాడు. ఇస్తాను, ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను అని సోహన్లాల్ వైపు తిరిగి, ఆ మూల ఉన్న పెట్టెలో కొన్ని తాళాలు వాటి చెవులు ఉన్నాయి, వాటిలో మీకు నచ్చింది తెచ్చుకోండి అని అన్నాడు. సోహన్లాల్ వెళ్ళి పెట్టె తెరిచి ఓ పెద్ద తాళం, దానికున్న 2 తాళం చెవులు తీసుకున్నాడు. పదండి అని బాస్ అన్నాడు. ముందు కృష్ణ, త్యాగరాజు, తర్వాత రాజు, భారతి, సోహన్లాల్ వెనక బాస్ రాజుని బంధించిన గది వైపు వెళ్లారు. ఆ గది దగ్గరకు వెళ్ళాక 24 గంటలకు సరిపోయే నీళ్లు, ఆహారం ఈ గదిలో ఉన్నాయి. 24 గంటల్లోపున మీరు డబ్బు తీసుకొని వస్తారు కదూ అని బాస్ అన్నాడు. సోహన్లాల్ తల ఊపాడు. మిస్టర్ రాజు, మిస్ భారతి, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి, తర్వాత తూటాలిస్తాను. తూటాలివ్వగానే తలుపులు మూసేస్తాను అని బాస్ అన్నాడు. రాజు, భారతి గదిలోకి వెళ్ళగానే బాస్ రాజు చేతిలో తూటాలు పెట్టి తలుపు మూసి గడియ పెట్టాడు. సోహన్లాల్ తాళం వేసి చెవి జేబులో పెట్టుకున్నాడు. కృష్ణని, త్యాగరాజుని చూసి, మీరిద్దరూ ఈ గదికి కాపలా ఉండండి అని చెప్పి సోహన్లాల్ వైపు తిరిగి, రండి అని బాస్ అన్నాడు. నా కూడా ఎవరిని పంపుతారు అని సోహన్లాల్ అడిగాడు. రాజశేఖర్ అనే అతన్ని అని చెప్పి తన కూడా మోటార్ షెడ్లోకి తీసుకెళ్లాడు సోహన్లాల్ని. షెడ్ తలుపులు మూసి ఉన్నాయి, చీకటిగా ఉన్నది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి 5 నిమిషాల్లో రాజశేఖర్ని పంపుతాను. అతనే కార్ డ్రైవ్ చేస్తాడు, వెళ్ళి త్వరగా రండి అని బాస్ వెళ్ళిపోయాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఒక యువకుడు షెడ్లోకి వచ్చి, మిస్టర్ సోహన్లాల్, వెళ్దామా అని అడిగాడు. మీరేనా రాజశేఖర్ అని అనగానే, అవును అని అతనన్నాడు. సోహన్లాల్ కారెక్కాడు. క్షమించాలి, ఈ ఇల్లు ఎక్కడున్నదో మీకు తెలియకుండా మీ కళ్ళు కట్టేయమని బాస్ చెప్పారు అని అనగానే, సరే అని అన్నాడు. సోహన్లాల్ కళ్లకు నల్లని గుడ్డ కట్టేసి కార్ షెడ్లో నుంచి బయటకు తోలాడతను. కొంత దూరం వెళ్ళాక ఓ నిర్జన ప్రదేశంలో కారాపి సోహన్లాల్ కళ్లకు కట్టిన గుడ్డ విప్పేసి, ఇక మీరు డ్రైవ్ చేయండి అని రాజశేఖర్ అన్నాడు. ఎందుకు అని అనగానే, ఊరికనే అని అన్నాడు. సోహన్లాల్ డ్రైవ్ చేస్తున్నాడు. రాజశేఖర్ చేతిలో పిస్తాల్ పట్టుకొని కూర్చున్నాడు. సోహన్లాల్ హోటల్ కైలాస్ ముందు కారాపి, రండి, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తాం, పొద్దున బ్యాంకు తెరిచిన తర్వాత కదూ డబ్బు డ్రా చేయడం అని అన్నాడు. రాజశేఖర్ తల ఊపి సోహన్లాల్ వెనకే హోటల్లోకి వెళ్ళాడు. ఇదిలా ఉండగా తలుపు మూసిన తర్వాత భారతి రాజుతో ఏదో మాట్లాడబోయింది. రాజు పెదవుల మీద వేలు పెట్టుకొని మాట్లాడవద్దని సైగ చేశాడు. నిమిషం తర్వాత నీళ్ల గదిలో నుంచి అంబుజం బయటకు వచ్చి భారతిని చూసి, ఓహో, ఎవత్తినో తెచ్చుకున్నావా అని నవ్వుతూ అన్నది. నీ మీద నమ్మకం లేక నాకు తోడుగా ఉండమని బాస్ ఈమెను పంపించాడు అని రాజు అనగానే అంబుజం మొహం పాలిపోయింది. నా మీద బాస్కి నమ్మకం లేదా, ఏమన్నాడేంటి అని కంగారు పడుతూ అడిగింది. నేను పారిపోవడానికి నువ్వు సహాయం చేస్తావేమోనని అనుమానం కలిగిందట అని అనగానే అంబుజం మొహంలో నెత్తురు చుక్కలేదు. అనుమానం కలిగిందా, ఎందుకు కలిగింది, ఏం చేస్తానన్నాడు అని అన్నది. రాజు నవ్వి, నిన్ను తెల్లారే లోపున చంపేస్తాడట అని అన్నాడు. అంబుజం వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. నాకు తెలుసు ఇలా జరుగుతుందని, అందుకే ఒప్పుకోనన్నాను. నాకేమీ అపాయం కలగదని, తన మనుష్యులు నన్ను కనిపెడుతూ ఉంటారని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇంకా ఏదో అనబోతూ ఉండగా రాజు ఆమె నోరు నొక్కి, నిజంగా నువ్వు నాకు సహాయం చేయడానికే వచ్చావా అని చెవిలో రహస్యంగా అడిగాడు. అంబుజం తల ఊపింది. రాజు రహస్యంగానే ఆమె చెవిలో మాట్లాడుతున్నాడు. ఆమె కూడా రాజు చెవిలో జవాబులు చెబుతోంది. ఎవరు నువ్వు, నాకు సహాయం చేయడానికి నిన్నెవరు పంపారు అని అనగానే, నేను ఈ ముఠాలోని దాన్నే, నా ప్రియుడు త్యాగరాజు ఈ ముఠాలో వాడే, నేను ఈ మధ్యే చేరాను. నన్ను పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నన్ను లాకప్లో వేయించి బెదిరించాడు. తనకు సహాయం చేస్తే నా మీద కేసు పెట్టనని చెప్పాడు అని అంబుజం అనగానే, ఆ బాస్ ఎవరో, అతను ఎక్కడుంటున్నాడో కనుక్కొని చెప్పమన్నాడు.
నాకు ఆపద కలగకుండా నా వెంట 2 డిటెక్టివ్లను పంపుతానన్నాడు. బుద్ధి లేక నేను ఒప్పుకున్నాను. డిటెక్టివ్లు ఏమయ్యారో నాకు తెలియదు. నేనిక్కడ ఇరుక్కుపోయాను అని రాజు చెవిలో చెప్పింది. నీకు ఏ ఆపద రాకుండా నేను చూస్తాను. నా చేతిలో పిస్తాలున్నది, భయపడకు అని రాజు అనగానే, నీకు పిస్తాల్ ఎలా వచ్చింది అని అంబుజం అడిగింది. బాస్ ఇచ్చాడు అని అనగానే, నన్ను చంపమనా అని అంబుజం భయపడుతూ అన్నది. కాదు, భయపడకు, నీకేమీ ఆపద రాదు, నా మాట నమ్ము అని రాజు అన్నాడు. ఇదిలా ఉండగా రాజశేఖర్ని వెంటబెట్టుకుని సోహన్లాల్ హోటల్ కైలాస్లో తన గదికి వెళ్ళాడు. కాసేపు నిద్రపోవచ్చు అని చేతి గడియారం చూసుకొని అన్నాడు. కావాలిస్తే మీరు నిద్రపోండి, నాకు నిద్ర రావడం లేదు అని రాజశేఖర్ అన్నాడు. మిస్టర్ రాజశేఖర్, పొద్దున్నే బ్యాంకు తెరవగానే డబ్బు తీసుకొనిస్తాను. మీ నగలు లాక్కొని పారిపోను. నిద్రెందుకు పోగొట్టుకుంటారు అని సోహన్లాల్ అనగానే రాజశేఖర్ చిన్నగా నవ్వి, నాకు నిద్ర రావడం లేదని చెప్పానుగా అని తోలుపెట్టె మీద కాలు పెట్టి చేతిలో పిస్తాల్ పట్టుకొని అన్నాడు. సోహన్లాల్ భుజాలు చరిచి, ఆల్ రైట్, మీ ఇష్టం, బట్టలు మార్చుకోవడానికి బద్ధకంగా ఉన్నది అని దిళ్ళు సరిచేసుకొని పడుకున్నాడు. పొద్దున్న 7 గంటలకు రాజశేఖర్ సోహన్లాల్ని నిద్రలేపి, త్వరగా డ్రెస్ చేసుకొని బ్యాంకుకు వెళ్ళిరండి అని అన్నాడు. సోహన్లాల్ నవ్వి, 10 గంటలకు కానీ బ్యాంకు తెరవరు, ఇప్పుడే ఏమిటి తొందర అని బెల్ నొక్కాడు. ఎందుకు బెల్ నొక్కారు అని అనగానే, కుర్రాడి కోసం కాఫీ తెప్పిస్తాను అని అనగానే రాజశేఖర్ తల ఊపాడు. కాఫీ టిఫిన్ వచ్చింది. కాఫీ తాగిన తర్వాత సోహన్లాల్ నింపాదిగా డ్రెస్ చేసుకున్నాడు. నేను బ్యాంక్కి వెళ్ళి 10:30లోగా వచ్చేస్తాను, మీరిక్కడే ఉంటారుగా అని అనగానే, ఇక్కడి నుంచి కదలను, నన్ను మోసం చేయకండి, మీ సెక్రటరీ భారతి మా బందీగా ఉందని మర్చిపోకండి, నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తే మీ సెక్రటరీ ప్రాణాలు నిలవవు, బాస్ ఊరుకునే మనిషి కాడు అని అనగానే సోహన్లాల్ నవ్వి, భయపడకండి, భారతికి ప్రమాదం రానిస్తానా అని వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా 2 ఉత్తరాలు రాశాడు. ఒకటి భారతికి, ఇంకొకటి అంబుజానికి. అంబుజం ఉత్తరం చదివి, నాకు భయంగా ఉంది అని దానిమీదే రాసింది. భయపడకు, నా పాచిక పారకపోయినా మనకేం నష్టముండదు అని రాజు రాశాడు. 5 నిమిషాలు ఆలోచించి సరేనని తల ఊపి తలుపు దగ్గరకు వెళ్ళి, ఎవరక్కడ, తలుపు బయట కాపలా ఉన్నది ఎవరు అని అంబుజం అన్నది. త్యాగరాజుని. ఎందుకు అని అనగానే, నువ్వొక్కడివే ఉన్నావా, కృష్ణ కూడా ఉన్నాడా అని అన్నది. కృష్ణ నిద్రపోతున్నాడు, తెల్లారిన తర్వాత అతను వచ్చి కాపలా ఉంటాడు, ఇప్పుడు నేనొక్కడనే కాపలా ఉన్నాను అని అనగానే, వీళ్లతో పాటు నన్నెందుకు ఈ గదిలో బంధించారు అని అనగానే, నువ్వా గదిలో ఉన్నావని మాకెవరికీ తెలియదు, తెలుసుంటే నిన్ను బయటకు రమ్మనేవాళ్లం తాళం వేసే ముందు అని అనగానే, అయితే నేనిక్కడుండవలసిందేనా అని అన్నది. తప్పదు, ఏం చేస్తాం అని అనగానే, త్యాగరాజు, ఈ రాజు వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు, నీతో చెబుతానన్నా వీడు భయపడడం లేదు అని అనగానే, అసలు నువ్వా గదిలోకి ఎందుకెళ్ళావు అని త్యాగరాజు అన్నాడు. యుగంధరి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కనుక్కోమని బాస్ పంపించాడు అని అంబుజం అనగానే, రాజుతో సరసాలాడి అతన్ని లోబర్చుకొని తెలుసుకోమనా అని అనగానే, బాస్ అట్లా ఉద్దేశించి ఉండవచ్చు కానీ నేను రాజుని నా దగ్గరకు రానివ్వలేదు, అతనితో చనువుగా ఉంటే చెప్పేసేవాడు అని అంబుజం అన్నది. భారతి ఉందిగా గదిలో అని అనగానే, ఉన్నది అని ఆమె అన్నది. కావాలిస్తే రాజుని భారతితో చనువు తీసుకోమను, నాకేమీ అభ్యంతరం లేదు అని అనగానే, రాజుకి భారతిలో ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు, నన్నే వేధిస్తున్నాడు అని అంబుజం అన్నది. ఏ రాజు అని త్యాగరాజు కేకవేశాడు. ఏంటి అని రాజు అనగానే, అంబుజం చెప్పింది నిజమేనా, పిచ్చి వేషాలు వేశావంటే ఎముకలు విరగదంతాను అని త్యాగరాజన్నాడు. రాజు నవ్వి, అసలు నువ్వీ గదిలోకి ఎలా వస్తావు అని రాజు నవ్వుతూ అడిగాడు. రేపు బాస్ వచ్చి తలుపు తీయడు అప్పుడు అని త్యాగరాజు అనగానే, అప్పుడు బాస్ సోహన్లాల్ ఉండగా నువ్వు నన్నేం చేయగలవు అని రాజు అన్నాడు. మంచిగా చెబుతున్నాను, బుద్ధిగా ఉండు, లేకపోతే తాళం బద్దలు కొట్టి వచ్చి నీ తల ఎగరగొడతాను అని అన్నాడు. రాజు పకపకా నవ్వాడు. అంబుజం వెంటనే, ఛ, దూరంగా ఉండు, నన్ను ముట్టుకోవద్దు అని అన్నది. రాజు, ఆఖరిసారి చెబుతున్నాను, చస్తావ్ అని త్యాగరాజు గది బయట నుంచి కోపంగా అన్నాడు. అంబుజం కేక పెట్టింది.
ఆడదాన్ని ఎందుకలా బాధపడతావు? ఇష్టం లేదంటుంటే ఎందుకు మీద పడతావు అని భారతి అరిచింది. మీరిద్దరూ కలిసి ఆ రాజుని చితకబాదలేరు అని త్యాగరాజు తలుపు అవతల నుంచి అడిగాడు. ఎలా? అతని చేతిలో పిస్తాలున్నది. పిస్తాల్ పిడితో నా చేతి మీద కొట్టాడు అని భారతి అనగానే, రాజు, ఈవేళ నీకు నా చేతిలో మూడింది, జాగ్రత్త అని త్యాగరాజన్నాడు. రాజు పకపకా నవ్వాడు. 5 నిమిషాలు నిశ్శబ్దం. తలుపు అవతల త్యాగరాజు ఎవరితోనో గుసగుసల్లో మాట్లాడడం రాజు విని తలుపు దగ్గరకు వెళ్ళి చెవి ఆనించి వింటున్నాడు. నీ వ్యక్తిగత వ్యవహారాలకు మన సంస్థకి ఎటువంటి సంబంధమూ లేదు. అంబుజాన్ని రాజు ఏం చేసినా తలుపు తీయడానికి వీల్లేదు అని ఎవరో అంటున్నారు. తలుపు తెరిచి అంబుజాన్ని బయటకు తీసుకువచ్చి తలుపు మూసేస్తే నష్టమేమిటి అని త్యాగరాజు అంటున్నాడు. రాజు, భారతి తప్పించుకు పారిపోతే అని ఎవరో అన్నారు. మనమిద్దరం చూస్తూ ఊరుకోవడానికి అంత చేతకాని వాళ్లమా అని త్యాగరాజన్నాడు. అసలు నువ్వు అంబుజంతో ప్రేమ కలాపం సాగించడమే సంస్థ నిబంధనలకు విరుద్ధం. బాస్కి తెలిసి నిన్ను క్షమించడమే కాక అంబుజాన్ని కూడా సంస్థలో చేరుకున్నాడు. పోనీ పాపమని ఇప్పుడు మీ ప్రేమ కలాపాలు సంస్థ నియమాలను చెడగొట్టనివ్వను అని అనగానే, నువ్వు నాకు సహాయం చేస్తావా చేయవా అని త్యాగరాజన్నాడు. చెయ్యను, నిన్ను తలుపు తెరవనివ్వను అని అనగానే, నువ్వెవడివి నాకు అనుమతిచ్చేందుకు అని అన్నాడు. చప్పుళ్లను బట్టి త్యాగరాజు, కృష్ణ ఒకరితో ఒకరు కలయబడ్డారని రాజు తెలుసుకున్నాడు. త్యాగరాజు రొప్పుతూ, రాస్కెల్, తనే బాస్ అనుకున్నాడు, నాకు చెప్పవస్తాడు వెధవ అని అనడం రాజుకు వినిపించి ఏం జరిగిందో త్యాగరాజును అడగమని అంబుజానికి చెప్పాడు. ఏమైంది త్యాగు? కృష్ణ ఏమయ్యాడు అని ఆమె అడిగింది. చితక బాదాను, 2 రోజుల వరకు లేవడు. పచ్చడి చేశాను, స్పృహ లేకుండా పడి ఉన్నాడు అని త్యాగరాజు అనగానే, ఉత్త ప్రగల్భాలు అని రాజు నవ్వుతూ అన్నాడు. ప్రగల్భాలో నిజమో కాసేపట్లో నీకే తెలుస్తుంది, నువ్వు బుద్ధిగా ఉండకపోతే అని త్యాగరాజు అంటూ ఉండగానే, ఛీ, నా పవిటలాగకు, ఆడవాళ్లను చూడగానే ఇలా కుక్కల్లా వెంటబడే నువ్వేం డిటెక్టివ్వి అని అంబుజం అరిచింది. అంబుజం, కొంచెం ఓపిక పట్టు, వస్తున్నాను అని త్యాగరాజు బయట నుంచి అరిచాడు. 5 నిమిషాల తర్వాత తలుపుకున్న తాళాన్ని బద్దలు కొడుతున్న చప్పుడు వినిపించి రాజు తలుపు పక్కన ఉన్న గోడ వెనక్కు వెళ్ళి నిల్చున్నాడు. భారతిని తయారుగా ఉండమని సైగ చేశాడు. అంబుజాన్ని దూరంగా తలుపుకి ఎదురుగా నిల్చోమన్నాడు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంబుజాన్ని చూసి రాజు సైగ చేశాడు. అయ్యయ్యో, వదులు నన్ను, వెధవ, ఎక్కడ దాపరించావురా అని ఆమె అరిచింది. తలుపు దబీమని తెరుచుకున్నది. త్యాగరాజు గదిలోకి ఒక్క దూకు దూకాడు. రాజు తలుపు వెనక కాచుకొని ఉంటాడని అనుకోలేదతను. త్యాగరాజు గదిలోకి రాగానే అతన్ని గట్టిగా గడ్డం కింద కొట్టాడు రాజు. ఆ దెబ్బకు త్యాగరాజు వెనక్కు పడ్డాడు. రాజు పరిగెత్తుకు వెళ్ళి అతన్ని మెడ మీద తన్నాడు. అట్లా మెడ మీద తంతే కొన్ని నిమిషాల పాటు అచేతనుడవుతాడని రాజుకు తెలుసు. చటుక్కున వంగి త్యాగరాజు చేతిలో పిస్తాల్ తీసుకొని భారతికి ఇచ్చి గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. భారతి త్యాగరాజును గది మధ్యకు లాగి అతని నోట్లో రుమాలు కుక్కింది. దుప్పటి తాడులా బెలిపెట్టి దాంతో అతని చేతులు కాళ్ళు కట్టేసింది. ఇదంతా నిమిషంలో జరిగిపోయింది. తలుపుకు అవతల పడి ఉన్న కృష్ణను గదిలోకి ఈడ్చుకువచ్చాడు రాజు. భారతి సహాయంతో అతని కాళ్ళు చేతులు కట్టేశాడు. తర్వాత పోదాం పద అని భారతితో అన్నాడు. రాజు వెనక భారతి, ఆమె వెనక అంబుజం గదిలో నుంచి బయటకు వెళ్లారు. రాజు తలుపు మూసి గడియపెట్టాడు. ముగ్గురు వసారాలో నుంచి హాల్లోకి వెళ్లారు. అది పెద్ద హాల్. ఒకే దీపం వెలుగుతోంది. ఈ ఇల్లే ఈ ముఠా కార్యాలయం అయి ఉంటుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ ఇంట్లో? బాస్ కూడా ఇక్కడే ఉంటున్నాడా? ఈ హాల్లో నుంచి అవతలకు వెళ్ళటం ఎట్లా? దీపం వెలుగులో ఎవరైనా చూస్తారేమో. చూసి పట్టుకుంటే భారతిని, అంబుజాన్ని తన వెనకే రమ్మని ధైర్యం చేసి రాజు ముందుకు నడిచాడు. బొయ్యమంటూ రాజు మీద పడ్డది నల్లని పెద్ద కుక్క. సింహంలా మీద పడి రాజు చెయ్యి పట్టుకున్నది. కుక్క మీదకు వస్తున్నప్పుడు పరిగెత్తకూడదు, కదలకూడదు అని రాజుకు తెలుసు. అది 2 కాళ్ళు రాజు ఛాతీ మీదకు వేసింది. రాజు, షూట్ చెయ్యి అని భారతి అన్నది. రాజు కుడి చేతిలో పిస్తాలున్నది. కుక్కను నిమిషంలో కాల్చి చంపేయవచ్చు. కానీ రాజుకు మనస్సు రాలేదు. ఆ కుక్క ఏం అపచారం చేసింది? తన యజమాని పట్ల విశ్వాసం చూపిస్తోంది.
తన యజమాని దొంగో దొరో దానికి ఏం తెలుసు? ఎలా దీన్ని చంపడం? చంపకపోతే దీన్నుంచి తప్పించుకోవడం ఎలా? రాజు ఆలోచిస్తున్నాడు. అంతలో చేతుల్లో ఉన్న పిస్తాళ్ళు కింద పడేయండి మీరిద్దరూ అన్న మాటలు వినిపించాయి. రాజు, భారతి ఉలిక్కిపడ్డారు. వెంటనే కింద పడేయండి, లేకపోతే కుక్కని ఉసికొల్పుతాను అని ఎక్కడ్నించో ఎవరో అన్నారు. మా జోలికి వచ్చిందా కుక్కని కాల్చి పారేస్తాను అని రాజు అన్నాడు. అట్లాగా, కుక్కని కాల్చే లోపున మీ ముగ్గురి ప్రాణాలు ఎగిరిపోతాయి అన్న మాటలతో పాటు ఢామ్ అన్న చప్పుడు వినిపించింది. పిస్తాల్ గుండు రాజు పక్కన ఉన్న బల్ల మీద ఉన్న పూల సజ్జకు తగిలింది. నా గురి అలా ఉంటుంది, వెంటనే పిస్తాళ్లు కింద పడేయండి అని గర్జించాడు. రాజు పిస్తాల్ కింద పడేశాడు. నువ్వు కూడా పడేయ్ అని అనగానే భారతి కూడా పిస్తాల్ కింద పడేసింది. టైగర్, వెళ్ళి పడుకో అని అతను అనగానే కుక్క రాజు చెయ్యి వదిలేసి ఛాతీ మీద నుంచి కాళ్ళు దింపి సోఫా కిందకు వెళ్ళి పడుకున్నది. చేతులెత్తండి అని అనగానే రాజు, భారతి చేతులెత్తారు. అలాగే నిలబడండి, మీరెవరో దగ్గరకు వచ్చి చూడాలి అని అతను నవ్వుతూ వస్తున్నాడు. హాల్లో కిటికీ పైన ఉన్న అటక మీద చీకట్లో కూర్చొని అతను చూశాడని రాజు గ్రహించాడు. ఇదిలా ఉండగా ఓ పెద్ద తోలుపెట్టె చేతిలో పట్టుకుని సోహన్లాల్ హోటల్లో తన గదిలోకి వెళ్ళాడు. తెచ్చారా? థ్యాంక్యూ అంటూ రాజశేఖర్ లేచి చిన్నగా నవ్వాడు. ఆ నగల పెట్టె బీర్వాలో పెట్టండి, తర్వాత మనం బయలుదేరదాం అని సోహన్లాల్ అన్నాడు. రాజశేఖర్ తల ఊపి బీర్వా దగ్గరకు వెళ్ళి, మీరు తెచ్చిన పెట్టెలో నోట్లున్నాయేమో చూడవద్దా అని అన్నాడు. చూపుతానుండండి అని సోహన్లాల్ పెట్టె మూత తెరిచాడు. పెట్టె నిండా నోట్ల కట్టలున్నాయి. ఆల్ రైట్ అని నగల పెట్టె బీర్వాలో పెట్టి రాజశేఖర్ వెనక్కు తిరిగాడు. వెనక్కు తిరుగుతూ జేబులో నుంచి పిస్తాల్ తీసి పట్టుకొని, చేతులెత్తు అని హెచ్చరించాడు. సోహన్లాల్ చేతులెత్తి, ఏమిటిది, ఎందుకు పిస్తాల్ తీశావు? బాస్ని మోసం చేస్తున్నావా అని అడిగాడు. నేనెవర్ని మోసం చేస్తే నీకెందుకు? నిన్ను మోసం చేయడం లేదు, నగల పెట్టె ఇక్కడ పెట్టి వెళ్తాను అని రాజశేఖర్ నవ్వాడు. నువ్వు డబ్బు తీసుకొని పారిపోతే నా సెక్రటరీ గతి ఏం కాను అని అనగానే, భయపడకు, ఆ ఇల్లు ఎక్కడున్నదో చిరునామా రాసి నగల పెట్టెలో పెట్టాను, పోలీసులను తీసుకువెళ్ళి విడిపించుకో అని అన్నాడు. పోలీసులా అని సోహన్లాల్ కంగారు పడుతూ అడిగాడు. పోలీసులు కాకపోతే 4-5 స్నేహితుల్ని తీసుకెళ్ళు అని అన్నాడు. డబ్బు నగలు రెండూ లేకుండా నేను వెళ్తే బాస్ నన్ను చంపేస్తాడు అని సోహన్లాల్ అన్నాడు. భయపడకు, నిన్నెవరూ ఏమీ చేయరు, వెనక్కు తిరుగు అని రాజశేఖర్ ఆజ్ఞాపించాడు. సోహన్లాల్ వెనక్కు తిరగగానే రాజశేఖర్ అతని తల వెనక పిస్తాల్తో కొట్టాడు. సోహన్లాల్ కింద పడిపోయాడు. రాజశేఖర్ నోట్లు ఉన్న పెట్టె తీసుకుని గబగబా గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. రిసెప్షన్ హాల్లో నుంచి పోర్టుకోలోకి వెళ్ళి నిలబడ్డాడు. 2 నిమిషాల్లో ఓ ఖాళీ ట్యాక్సీ వచ్చింది. ఆ ట్యాక్సీ ఎక్కాడు. తిన్నగా గ్రేట్ ఈస్టర్న్ బ్యాంక్ వెళ్ళి సేఫ్ డిపాజిట్ వాల్ట్ ఒకటి తీసుకొని ఆ తోలుపెట్టె వాల్ట్లో పెట్టాడు. 10 ఏళ్ల అద్దె బ్యాంకు వాళ్ళకిచ్చాడు. 10 ఏళ్ల అద్దెందుకు అని బ్యాంక్ ఏజెంట్ అడిగాడు. అవసరం లేదని నాకు తెలుసు, కానీ కొంచెం డబ్బే కదా అని ఇస్తున్నాను అని తాళం చెవి రసీదు తీసుకొని కోర్మండల్ బ్యాంక్కి వెళ్ళాడు. ఆ బ్యాంక్లో ఇంకో సేఫ్టీ డిపాజిట్ వాల్ట్ తీసుకొని అందులో ఆ తాళం చెవి పెట్టి 10 ఏళ్ల అద్దె కట్టాడు. బ్యాంక్లో నుంచి బయటకు వచ్చి 10 నిమిషాలు వీధిలో నిలబడ్డాడు. తనన్నెవరూ గమనించడం లేదని నిశ్చయించుకొని చకచక నడవడం ప్రారంభించాడు. 2 మైళ్ళు నడిచి పరుసవాకంలో ఓ చిన్న సందులోకి వెళ్ళాడు. 4 ఏళ్ల అవతల ఓ చిన్న పెంకుటిల్లు ఉన్నది. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వారం రోజుల నుంచి ఇటువైపు రాలేదేం అని ఆ ఇంటి యజమాని అరుగు మీద కూర్చొని చుట్ట తాగుతూ అడిగాడు. ఆఫీస్ పని మీద మేనేజర్తో టూర్ వెళ్ళాను అని చెప్పి రాజశేఖర్ లోపలికి వెళ్ళాడు. మండువా పక్కన ఉన్న గది తాళం తెరిచి గదిలోకి వెళ్ళాడు. తర్వాత బావి దగ్గర స్నానం చేసి బట్టలు మార్చుకొని గదిలో ఉన్న సైకిల్ తీసుకొని బయలుదేరాడు. బజార్లో ఉన్న ఓ సెలూన్కి వెళ్ళి మీసాలు తీయించేసి తల నున్నగా గుండు చేయించుకున్నాడు. సైకిల్ అక్కడ వదిలేసి పంచె మోకాళ్లపైకి లాక్కొని నడవడం ప్రారంభించాడు. ఓ కిళ్ళీ కొట్టులో బీడీ కట్టకొని ఓ బీడీ వెలిగించి మార్కెట్లోకి వెళ్ళాడు. ఓ పెద్ద బుట్ట కొన్నాడు. 4 డజన్ల కమలా పళ్ళు, అరటిపళ్ళు కొని బుట్టలో పెట్టి బుట్ట నెత్తిమీద పెట్టుకొని కమలాఫలం, మళవాళ ఫలం అని అరుస్తూ బయలుదేరాడు. ఇదిలా ఉండగా ఎవరు
నీ పేరు అంబుజం కదూ, నువ్వు ఆ వర్తకుడితో వచ్చావు కదూ, నువ్వు డిటెక్టివ్ కదూ అని ముగ్గురిని గుర్తుపట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారా అని నవ్వాడు. ఎవరు నువ్వు అని రాజు అడిగాడు. నేనా, కాపలా మనిషిని, ఈ ఇంట్లో నుంచి ఎవరిని బయటకు వెళ్ళనివ్వవద్దని బాస్ చెప్పాడు అని అనగానే రాజు అతన్ని పరీక్షగా చూశాడు. కండలు తిరిగిన ఒళ్ళు, 6 అడుగుల పైగా పొడుగు, లావు మెడ, ఎద్దు తల, అతని చేతిలో పిస్తాలున్నది. నిన్నింతకు ముందెక్కడో చూసినట్టు జ్ఞాపకం అని రాజు అనగానే రింగ్లో చూసి ఉంటావు అని వజ్రం అన్నాడు. రింగా, ఏం రింగు అని రాజు అనగానే రెజ్లింగ్ రింగ్లో. 5 ఏళ్ల క్రితం నేను రెజ్లింగ్ ఛాంపియన్ని అని అనగానే అంత పెద్ద ఛాంపియన్ గూర్ఖా జవాన్లా ఇంటికి కాపలా ఉండవలసిన కర్మం ఎందుకు పట్టింది అని రాజు అన్నాడు. డబ్బు కోసం, రెజ్లింగ్లో వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ఇస్తున్నాడు బాస్ అని అనగానే అయితే 5 ఏళ్ల నుంచి నువ్వు రెజ్లింగ్ మానేసి జవాన్గా ఉంటున్నావన్నమాట అని రాజు అన్నాడు. 5 ఏళ్ల నుంచి కాదు, ఏడాది నుంచి అని అన్నాడు. ఈ కుక్క ఎవరిది అని రాజు అనగానే నాదే అని వజ్రం అన్నాడు. ఓహో, నీ బలంలో నీకు నమ్మకం లేక నా కుక్కని తోడు పెట్టుకున్నావు అని అనగానే వజ్రం మొహం ఎర్రనైంది. నేను మొద్దు నిద్రపోతాను, నిద్రపోతుండగా ఎవరూ పారిపోకుండా అని అన్నాడు. నేను నమ్మను, నీలాంటి వాడెవడో నిన్ను 4 తన్ని పారిపోతాడని భయం వల్ల అయి ఉండాలి అని రాజు అనగానే వజ్రం రాజుని యగాదిగా చూసి నవ్వి నీలాంటివాడు నేను ఉఫ్ అంటే ఎగిరిపోతాడు అని అన్నాడు. చేతిలో పిస్తాల్, దగ్గర కుక్కను పెట్టుకొని ప్రగల్భాలు కొట్టవచ్చు. ఆ రెండూ లేకుండా నాతో కలయబడి చూడు, నా తడాఖా తెలుస్తుంది అని రాజు అన్నాడు. నేనంత బుద్ధి లేనివాణ్ణనుకున్నావా? మనిద్దరం కుస్తీ పట్టుకుంటే ఆ ఆడవాళ్లు నన్ను తల మీద మొత్తుతారు అని అనగానే ఛ, నీకా భయం ఉంటే వాళ్ల చేతులు కాళ్ళు కట్టేయ్ అని రాజు అన్నాడు. ఏమిటి నీ పిచ్చి, నాతో కుస్తీ పట్టి గెలుద్దామనే అని వజ్రం అనగానే సందేహం లేదు, తప్పకుండా గెలుస్తాను అని రాజు అన్నాడు. వజ్రం విరగబడి నవ్వాడు. చాలా రోజులైంది కుస్తీ పట్టి, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. సరే, నీ సరదా తీరుస్తాను. నువ్వు దూరంగా వెళ్ళి ఆ గోడవైపు మొహం పెట్టి నిల్చో అని అనగానే రాజు గోడకి మొహము చేతులు ఆనించి నిలబడ్డాడు. భారతిని, అంబుజాన్ని చేతులు వెనక్కు పెట్టమని చెప్పి వాళ్ళిద్దరి చేతులు కట్టేశాడు. ఇక నువ్విట తిరగవచ్చు, నీ సరదా తీరుస్తాను అని వజ్రం అన్నాడు. కుక్కని కూడా కట్టేయ్, లేకపోతే నీతో కలయబడగానే అది నా మీద పడుతుందేమో అని రాజు అన్నాడు. వజ్రం నవ్వి కుక్కను కట్టేశాడు. తర్వాత పిస్తాల్ కిటికీలో పెట్టి రాజును కుస్తీకి రమ్మన్నాడు. కాచుకో అని రాజు బాగా వంగి జబ్బ చరుచుకుంటూ అన్నాడు. అరే, పెద్ద వస్తాదులాగా పోజు పెట్టావే అని వజ్రం నవ్వుతూ 2 అడుగులు ముందుకు వేసి ఒక్క ఉరుకు ఉరికి రాజు నడుం పట్టుకొని 2 చేతులతోనూ పైకి తన తలపైకి ఎత్తి నిన్ను నేలకేసి ఉతకనా అని అన్నాడు. రాజు 2 చేతులు కిందకు దింపి వజ్రం మోచేతుల కింద నుంచి నరాలు నొక్కాడు. ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు వెంటనే చేతులు కిందకు వేలాడేశాడు. తన మీద నుంచి చేతులు తీయగానే రాజు పిల్లి మొగ్గ వేసి నిలబడ్డాడు. ఒరేయ్, నువ్వీ కిటుకు ఎక్కడ నేర్చుకున్నావు అని వజ్రం ఆశ్చర్యపోయి అన్నాడు. నాకింకా చాలా కిటుకులు తెలుసు అని రాజు అన్నాడు. వజ్రాన్ని కింద పడేసి త్వరగా తప్పించుకుపోవాలని, లేకపోతే కృష్ణ, త్యాగరాజు తేరుకొని వచ్చి తమను మళ్లీ గదిలో బంధించి కసి తీర్చుకుంటారని రాజు భయం. రా, ముందుకురా అని వజ్రం కవ్వించాడు. నువ్వేరా అని రాజు అన్నాడు. వజ్రం ముందుకు కదిలాడు. రాజు ఒక్క పరుగున ముందుకు వెళ్ళి ఎగిరి బూట్ కాలితో వజ్రం గడ్డం మీద తన్నాడు. వజ్రం వెనక్కు పడ్డాడు. పడుతున్నప్పుడు రాజు కాలు పట్టుకొని లాగి తనతో పాటు రాజును కింద పడేశాడు. మెడ చుట్టూ చెయ్యి వేసి బిగించాడు. రాజుకు ఊపిరాడడం లేదు. కళ్ళు వెళ్లుకు వస్తున్నాయి. మెడకు ఇనప పట్టి బిగిస్తున్నట్టున్నది. చేతులు కదల్చడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ఆ 2 స్త్రీలు తనకు సహాయం చేసే స్థితిలో లేరు. వజ్రం రాజు మెడ చుట్టూ ఉన్న చెయ్యి ఇంకా గట్టిగా బిగిస్తున్నాడు. రాజు మోచేతితో వజ్రం డొక్కలో గట్టిగా పొడిచాడు. వజ్రం ఆ బాధకు రాజు మెడ మీద నుంచి చెయ్యి కొంచెం సడలించక తప్పలేదు. ఆ మాత్రం వీలు దొరికితే చాలు రాజుకి. ఒక్క ఊపులో లేచి నిల్చున్నాడు. వజ్రము లేవబోయాడు.
రాజు అతని ఛాతీ మీద నుంచి బూట్ కాలు పెట్టి వెనక్కు తోసి అదిమి పట్టాడు. రాజు కాలు పట్టుకోవడానికి వజ్రం ప్రయత్నించాడు. వజ్రం చేతిని రెండో బూట్ కాలితో నొక్కిపెట్టి ఛాతీ మీద పెట్టిన కాలు తీసి మెడ మీద పెట్టి నొక్కాడు. వజ్రం ఊపిరాడక గిలగిలా తన్నుకున్నాడు. 1, 2 అని లెక్కపెట్టి 10 అని అన్నాడు. తర్వాత వజ్రం మెడ మీద కాలు బరువు కొద్దిగా తగ్గించి ఓడిపోయావా అని అడిగాడు. వజ్రం తల ఊపాడు. రాజు కాలెత్తి బూట్ మొనతో వజ్రం కణత మీద కొట్టాడు. చిన్న దెబ్బైనా సరిగ్గా తగలవలసిన చోట తగలడం వల్ల వజ్రానికి స్పృహ పోయింది. కిటికీలో ఉన్న పిస్తాల్ తీసుకొని జేబులో పెట్టుకొని భారతి, అంబుజం ఉన్న చోటికి పరిగెత్తి వాళ్ల చేతులకు ఉన్న కట్లు విప్పేశాడు. పిస్తాల్ తీసుకో, క్విక్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రాజు భారతితో అన్నాడు. ఎక్కడికి వెళ్తారు? 1 అడుగు ముందుకు వేశారా చస్తారు అన్న మాటలు వినిపించాయి. రాజు వెనక్కు తిరిగాడు. త్యాగరాజు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పిస్తాల్ రాజు ఛాతి మీద గురిపెట్టి ఉన్నది. అంబుజం, నువ్వు నన్ను మోసం చేశావు కదూ అని త్యాగరాజన్నాడు. అంబుజం తల వంచుకున్నది. నీకెంత డబ్బిచ్చాను, నిన్ను ప్రేమగా చూశాను, నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డానే, అటువంటి నన్ను మోసం చేశావు అని త్యాగరాజనగానే త్యాగరాజు తనన్ను కాల్చి చంపేస్తాడేమోనని అంబుజం వణికిపోతోంది. మీ ముగ్గురిని ఇప్పుడు ఇక్కడ కాల్చి చంపేయాలని ఉంది, కానీ బాస్ ఒప్పుకోడు. రండి, మళ్ళీ గదిలో పెట్టి తాళం వేస్తాను అని అతనన్నాడు. రాజు ముందుకు జరిగాడు. ఆ పిస్తాల్ కింద పడేసి మరీ కదులు అని త్యాగరాజు హెచ్చరించాడు. రాజు పిస్తాల్ కింద పడేశాడు. పదండి అని త్యాగరాజన్నాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ కానిస్టేబుల్ ముత్యం గది తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. క్షణమాగి తలుపు తోశాడు. తెరుచుకున్నది. సార్ అని అన్నాడు. ఎవరూ పలకలేదు. మంచం పక్కన నేల మీద పడి ఉన్న సోహన్లాల్ని చూసి అరెరే ఏమైంది అంటూ శ్వాస పరీక్షించాడు. అపాయం లేదని మూర్ఛపోయి ఉండాలని నిశ్చయించుకొని కూజాలో నీళ్లు తెచ్చి సోహన్లాల్ మొహం మీద చల్లాడు. సోహన్లాల్ తల అటూ ఇటూ తిప్పి కళ్ళు తెరిచాడు. సార్ ఏమైంది అని ముత్యం అడిగాడు. సోహన్లాల్ లేచి కూర్చొని తల వెనక చేత్తో నిమురుకొని నువ్వు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్వా అని అడిగాడు. డిటెక్టివ్ కానిస్టేబుల్ని సార్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గారు, సార్జెంట్ శివం గారు హోటల్లో నుంచి వెళ్తున్న ఒకరిని వెంటాడడానికి హడావిడిగా బయటకు వెళ్తూ మీ గదికి వెళ్ళమని, గదిలో మీరుంటే సహాయం చేయమని చెప్పారు సార్ అని అనగానే సోహన్లాల్ తల ఊపి ఆ బీర్వాలో ఒక తోలుపెట్టె ఉంటుంది, ఇలా తీసుకురా అని అన్నాడు. ముత్యం బీర్వాలో నుంచి తోలుపెట్టె తెచ్చి సోహన్లాల్ ముందు పెట్టాడు. సోహన్లాల్ పెట్టె మూత తెరిచాడు. పైన ఒక కవరున్నది. కవర్ మీద సోహన్లాల్కి అని రాసి ఉన్నది. కవర్ చింపి అందులో ఉన్న కాగితం తీసి చదివాడు. సోహన్లాల్కి, అవకాశం దొరికితే నేను డబ్బు తీసుకొని పారిపోతాను. మిమ్మల్ని మోసం చేశానని అనుకోకండి. మీరు కొన్న నగలు నేను తీసుకెళ్లడం లేదు, మీకే వదిలి వెళ్తున్నాను. మీ సెక్రటరీ భారతి విషయంలోనూ నేను మోసం చేయడం లేదు. ఆమె ఉన్న ఇంటి అడ్రస్ రాస్తున్నాను. మీరు వెళ్ళి ఆమెను విడిపించండి. గ్రాండ్ సదరన్ ట్రంక్ రోడ్, నెంబర్ 782, తాంబరం. గుడ్ లక్, రాజశేఖర్. ఇన్స్పెక్టరు, సార్జెంటు హోటల్లో లేరన్నమాట. వెళ్ళిపోయారా అని సోహన్లాల్ ముత్యాన్ని అడిగాడు. అవును సార్, వెళ్ళిపోయారు అని అనగానే సోహన్లాల్ సిగరెట్ వెలిగించి ఆలోచించసాగాడు. పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి పోలీస్ బలగంతో భారతిని బంధించిన ఇంటికి వెళ్ళవచ్చు, కానీ అది ప్రమాదం. అక్కడున్న వాళ్ళు పోలీసులను చూసి బెదిరిపోయి మతి చెలించి భారతిని, రాజుని కాల్చేస్తే ముందు వాళ్లను విడిపించటం మంచిదనుకొని పిస్తాల్ జేబులో పెట్టుకొని బయలుదేరాడు హోటల్ నుంచి. ఇదిలా ఉండగా సోహన్లాల్ వెళ్ళిన గంటసేపటికి స్వరాజ్యరావు హోటల్ కైలాస్కి వెళ్ళాడు. రిసెప్షన్ హాల్లో నిలబడి ఉన్న ముత్యాన్ని చూసి ఆ గదిలో ఉన్న ఆయన ఎక్కడున్నారు అని అడిగాడు. వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్లారో తెలియదు, పిస్తాల్ తీసుకొని వెళ్ళిపోయారు అని అనగానే నువ్వు అడగలేదా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అడగలేదు సార్, ఒక తోలు పెట్టే క్యాషియర్కిచ్చి మీరు రాగానే దాన్ని మీకు ఇవ్వమని చెప్పారు సార్ అని అన్నాడు. తోలు పెట్టె సరే, మరి ఆయన ఎక్కడికి వెళ్ళినట్లు అని అనగానే ఏమో సార్, ఆ తోలు పెట్టెలో ఒక ఉత్తరం ఉన్నది, ఆ ఉత్తరం చదివి వెంటనే బయలుదేరారు అని అనగానే ఇన్స్పెక్టర్ క్యాషియర్ దగ్గరకు వెళ్ళి తనెవరో చెప్పి తోలు పెట్టె తీసుకొని తెరిచి చూశాడు. పెట్టెలో ఉత్తరమున్నది. గుడ్ అని ఇన్స్పెక్టర్ హోటల్లో నుంచి బయలుదేరాడు. ఇదిలా ఉండగా
మనం తప్పించుకొని పారిపోయే ముందు త్యాగరాజు రావడం వల్ల చాలా బ్యాడ్ లక్ అని రాజు భారతితో అన్నాడు. అంబుజం రాజుని భారతిని చూసి మీ ఇద్దరికీ పూర్వ పరిచయం ఉందా అని అడిగింది. అవును, ఇప్పుడిక దాపరికం అనవసరం. ఈమె అసలు పేరు కాత్య. డిటెక్టివ్ యుగంధర్కి అప్పుడప్పుడు కొన్ని కేసుల్లో సహాయం చేస్తూ ఉంటుంది అని రాజు అన్నాడు. అయితే ఆ సోహన్లాల్తో ఎందుకు వచ్చింది అని అంబుజం అడిగింది. రాజు అంబుజం దగ్గరకు వెళ్ళి రహస్యంగా చెవిలో చెప్పాడు. అంబుజం ఆశ్చర్యపోయి రాజును చూసి అయితే ఆయన వచ్చి మనల్ని విడిపిస్తారన్న ధైర్యం నాకున్నది అని అన్నది. ఇక ఈ రాత్రికి మనం చేయగలిగిందేమీ లేదు, నిద్రపోదాం అని రాజు అన్నాడు. తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నం విఫలమైనందుకు అతనికి చాలా చిరాకుగా ఉన్నది. ఎవరికి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఒక కునుకు తీయడం, లేచి కూర్చోవడం, మళ్ళీ పడుకోవడం, తెల్లవారే వరకు అలా గడిచింది. రోజు తెచ్చినట్లు ఎవరూ కాఫీ తీసుకురాలేదు. గది బయట ఎవరైనా కాపలా ఉన్నది లేంది కూడా తెలియలేదు. చడి చప్పుడు లేదు. తలుపు విరుగుతుందేమోనని రాజు 2 సార్లు తలుపును గట్టిగా తన్నాడు. అప్పుడు త్యాగరాజు గొంతు వినిపించింది. ఈసారి చప్పుడు చేశావా ఎముకలు విరుగుతాయి అని అన్నాడు. తలుపు బద్దలు కొట్టినా ప్రయోజనం లేదని రాజు కుర్చీలో చతికిలబడ్డాడు. ఇలా కొన్ని గంటలు గడిచిపోయాయి. మధ్యాహ్నమవుతోంది. చటుక్కున తలుపు తెరుచుకున్నది. ఎవర్నో గది లోపలికి తోసి తలుపు మూసేశారు. గదిలో తోయబడ్డ మనిషి నేల మీద పడ్డాడు. రాజు ఒక్క అంగలో అతన్ని సమీపించి మొహం తిప్పి చూశాడు. మీరా సార్ అని సోహన్లాల్ వేషంలో ఉన్న యుగంధర్ని చూసి అన్నాడు. యుగంధర్ చిన్నగా నవ్వి మిమ్మల్ని విడిపించడానికి వచ్చి నేనే పట్టుబడ్డాను అని లేచి కూర్చుంటూ అన్నాడు. ఎలా పట్టుబడ్డారు? పోలీసులను తీసుకురాలేదా అని రాజు అడిగాడు. లేదు, పోలీసులతో వస్తే ఈ ఇంట్లో ఉన్న ముఠావాళ్లు బెదిరిపోయి ఎలాగో పోలీసులకు చిక్కుతున్నాం కదా అని నీకు కాత్యకు హాని చేస్తారేమోనని పోలీసులను తీసుకురాలేదు, ఒక్కడే వచ్చాను అని యుగంధర్ అన్నాడు. మీ కూడా వచ్చిన అతను ఏమయ్యాడు? అతనికి డబ్బిచ్చారా అని రాజు అడిగాడు. యుగంధర్ నవ్వి రాజశేఖర్ అన్న పేరుతో నా కూడా వచ్చిన మనిషి ఎవడో కాదు, ఈ ముఠా నాయకుడే. గొంతు మార్చి మాట్లాడితే నేను కనుక్కోలేననుకున్నాడు. డబ్బు కోసం బ్యాంక్కి వెళ్తున్నానని చెప్పి స్వరాజ్యరావుని కలుసుకొని రాజశేఖర్ అనే అతను హోటల్ కైలాస్లో ఉన్నాడని అతన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని చెప్పాను. రాజశేఖర్ డబ్బు తీసుకొని పారిపోతాడని నాకు తెలుసు. డబ్బిచ్చాక నన్ను తల మీద కొట్టి పారిపోవడానికి అతను చేస్తున్న ప్రయత్నం కనిపెట్టి కూడా ఊరుకున్నాను. నేను స్పృహ లేకుండా పడి ఉంటే అతను ధైర్యంగా బయటకు వెళ్ళి తను ఎక్కడెక్కడ మిగతా సొమ్ము దాచాడో అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడని, పోలీసులు అతన్ని సులభంగా పట్టుకుంటారని అనుకున్నాను. నేనిక్కడికి వచ్చాను. వసారాలో పడక కుర్చీలో 2 ముసలివాళ్లు పడుకున్నారు. ఒక పురుషుడు, ఒక స్త్రీ. ఈ ఇంట్లో కొందరు బంధింపబడి ఉన్నారని, వాళ్లను విడిపించమని బాస్ నాకు ఉత్తరం రాశాడని చెప్పాను. ఈ ఇంట్లో ఎవరూ బంధింపబడలేదని, నన్ను మోసం చేయడానికి ఎవడో ఉత్తరం రాశాడని వాళ్ళు చెప్పారు. ఎవరూ ఈ ఇంట్లో బంధింపబడలేదని నిశ్చయించుకునేందుకు ఇల్లంతా వెతుకుతానని చెప్పాను. ఆ ముసలతనికి కోపం వచ్చి కేకలేశాడు. వెతకడానికి వీల్లేదన్నాడు. నన్ను వెతకనివ్వకపోతే పోలీసులను పిలుచుకు వస్తానన్నాను. నేను యుగంధర్నని చెప్పాను. అప్పుడొప్పుకున్నాడు. నేను హాల్లోకి రాగానే ఓ పెద్ద కుక్క బొయ్యమన్నది. దాన్ని మంచి చేసుకుందామని తల నిమురుతూ ఉండగా ఎవడో వస్తాదు వెనక నుంచి వచ్చి నన్ను బంధించాడు. తర్వాత త్యాగరాజు, కృష్ణ హాల్లోకి వచ్చారు. ముగ్గురూ కలిసి నన్ను గదిలోకి తోశారు అని యుగంధర్ చెప్పాడు. అయితే ఇన్స్పెక్టర్కి మీరిక్కడికి వస్తున్నట్లు తెలియదన్నమాట అని అనగానే, తెలియదు. ముఠా నాయకుడు రాసిన ఉత్తరం తోలుపెట్టెలో పెట్టి హోటల్ క్యాషియర్కి ఇచ్చి ఇన్స్పెక్టర్ వస్తే ఇవ్వమని చెప్పాను. ఆయన ఆ పెట్టె తెరిచి చూస్తే తెలుస్తుంది అని యుగంధర్ రహస్యంగా రాజు చెవిలో చెప్పి బిగ్గరగా, పాపం ఈ ముఠాలో వాళ్లని బాస్ బాగా మోసం చేశాడు. డబ్బు తీసుకొని పారిపోయాడు. ఈ దేశం విడిచి ఏ పాకిస్తాన్కో వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ముఠాలో మిగతా వాళ్ళు త్యాగరాజు, కృష్ణ, మిగిలిన వాళ్ళు పోలీసులకు చిక్కిపోతారు. వీళ్ళకసలు బుద్ధి లేదు. డబ్బిచ్చావా, బాసేమయ్యాడు అని నన్ను అడగనేలేదు అని యుగంధర్ గట్టిగా వాళ్లకు వినిపించేలా అన్నాడు. యుగంధర్ ఊహించినట్లే తను బిగ్గరగా చెప్పిన మాటలు తలుపు దగ్గర ఉన్న త్యాగరాజు, పక్క గదిలో లౌడ్ స్పీకర్లో కూర్చున్న కృష్ణ విన్నారు.
కృష్ణ గదిలో నుంచి బయటకు వచ్చి, సోహన్లాల్ చెబుతున్నది నిజమేనంటావా అని త్యాగరాజుని అడిగాడు. నిజమేనేమో, ఆయన సోహన్లాల్ కాదు, యుగంధర్. నాకా ముసలాయన ఇప్పుడు చెప్పాడు. యుగంధర్ అని తెలిసి ఉంటే ఈ గదిలోకి ఎందుకు తోసేవాళ్లం? యుగంధర్ సోహన్లాల్ అని మనకు అనుమానమే కలగలేదు అని త్యాగరాజన్నాడు. మరి బాసేమైనట్లు? ఆ నగలన్నీ పోయినట్లేనా? యుగంధర్ని అడుగుదాం అని కృష్ణ యుగంధర్ అని పిలిచాడు. ఆ అని యుగంధర్ అనగానే, మా బాసేమయ్యాడు అని అనగానే, నన్ను తల మీద కొట్టి నేను పడిపోగానే పారిపోయాడు. ఈ ఇంటి అడ్రస్ తెలుపుతూ రాజును భారతిని విడిపించుకోమని ఉత్తరం రాసిపెట్టి పారిపోయాడు అని అనగానే, అబద్ధం. పారిపోయేవాడు మమ్మల్ని పట్టుకునేందుకు మీకు అవకాశం కల్పిస్తాడా అని అనగానే, అబద్ధమో నిజమో నా తల మీద బొప్పి చూస్తే మీకే తెలుస్తుంది అని అన్నాడు. నిజమైనా అబద్ధమైనా మనమింకా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని కృష్ణ త్యాగరాజుతో అన్నాడు. ఈ యుగంధర్ మాట నమ్మి పారిపోవడం వివేకమైన పనా? తీరా బాస్ వస్తే అని త్యాగరాజన్నాడు. అయితే ఏం చేద్దాం అని కృష్ణ అడిగాడు. ఈ యుగంధర్ చెప్పింది నిజమో కాదో నిశ్చయంగా తెలుసుకోవడం మంచిది అని త్యాగరాజన్నాడు. ఎలా అని అనగానే, ఉపాయమున్నది, వజ్రాన్ని పిలుచుకురా అని త్యాగరాజన్నాడు. 5 నిమిషాల తర్వాత తలుపు తీస్తున్న చప్పుడైంది. యుగంధర్ రాజు తయారుగా నిల్చున్నారు. తలుపు తెరుచుకున్నది. తలుపుకు అడ్డంగా వాకిలి వెడల్పున వజ్రం నిలబడ్డాడు. వజ్రం కొంచెం అడ్డం తొలిగాడు. త్యాగరాజు గదిలోకి వచ్చి యుగంధర్ని పరీక్షగా చూసి, ఏది నీ తల మీద బొప్ప చూడని అని అనగానే యుగంధర్ తల వంచాడు. త్యాగరాజు చెయ్యి యుగంధర్ తల మీద పెట్టాడు. యుగంధర్ త్యాగరాజుని అమాంతం 2 చేతులతో ఎత్తి తలుపుకు అడ్డంగా నిల్చున్న వజ్రం మీదకు విసిరిపడేశాడు. వజ్రం 2 చేతులతో త్యాగరాజును పట్టుకున్నాడు. యుగంధర్ ఆ అవకాశం పోగొట్టుకోదలచలేదు. ఒక్క ఎగురు ఎగిరి వజ్రాన్ని త్యాగరాజుని కాళ్లతో గట్టిగా తన్నాడు. ఇద్దరూ వెనక్కు పడ్డారు. యుగంధర్ వాళ్ల మీద నుంచి గది అవతలకు దూకాడు. ఆగు యుగంధర్, కాల్చేస్తాను అని కృష్ణ అన్నాడు. యుగంధర్ పిస్తాల్ ఉన్న కృష్ణ చెయ్య వనకడం కనిపెట్టి అతనికి గురిపెట్టడం, పిస్తాల్ కాల్చడం తెలియదని నిశ్చయించుకొని కుడి చేత్తో కృష్ణ చేతిని కొట్టాడు. అతని చేతిలో ఉన్న పిస్తాల్ ఎగిరి కింద పడ్డది. కృష్ణను పట్టుకొని కింద పడి ఉన్న వజ్రం త్యాగరాజుల మీద పడేశాడు. రాజు, కాత్య కూడా గది బయటకు వచ్చారు. కాత్య కృష్ణ చేతిలో నుంచి కింద పడిన పిస్తాల్ తీసుకున్నది. తన మీద పడిన ఇద్దరిని అవతలకు తోసి లేవడానికి వజ్రం ప్రయత్నించాడు. అతను లేవడానికి వీల్లేకుండా రాజు వజ్రం చేతుల మీద బూట్ కాలు పెట్టి నొక్కుతున్నాడు. టైగర్ టైగర్ అని వజ్రం కేక వేశాడు. వజ్రం పిలుపుకి ఆ పెద్ద కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. యుగంధర్ని రాజుని చూసి మురిగింది. కానీ వాళ్ల జోలికి పోకుండా వజ్రం పక్కకు వెళ్ళి నిల్చున్నది. రాజు, నువ్వు వజ్రం జోలికి పోతే ఈ కుక్క నిన్ను పీకేస్తుంది, జాగ్రత్త అని యుగంధర్ అన్నాడు. అవును, తన యజమానిని ఏమీ చెయ్యనివ్వదు, ఏం చేద్దాం అని రాజు అనగానే, మనం వెళ్ళిపోదాం అని యుగంధర్ అన్నాడు. ఎలా? వీళ్ళు మన వెంటపడరు అని రాజు అంటూ ఉండగా బూట్స్ చప్పుడు వినిపించింది. కాత్య పిస్తాల్ తయారుగా పెట్టుకొని చప్పుడు వినిపిస్తున్న వైపు తిరిగింది. హమ్మయ్య, ఎవరో కాదు, ఇన్స్పెక్టర్ స్వరాజరావు అని అన్నది. ఇదిలా ఉండగా ఐజీ యుగంధర్తో, ఈ ముఠా నిర్మూలమైనట్లే, కానీ ముఠా నాయకుడు తప్పించుకుపోయాడు. అందులో మీ తప్పేమీ లేదు, మా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పే అని ఇన్స్పెక్టర్ స్వరాజరావు వైపు ఉరిమి చూశాడు ఐజీ. తప్పించుకొని ఎక్కడికి పోతాడు సార్, పట్టుకు తీర్తాను అని స్వరాజరావు అన్నాడు. చేతికి దొరికిన మనిషిని తప్పించుకుపోనిచ్చారు, ఇప్పుడు ఈ ప్రగల్భాలు పలికి ఏం ప్రయోజనం? యుగంధర్, ఆ నాయకుడెవరో, ఎక్కడ ఉంటున్నాడో, ఎలా ఉంటాడో సూచనగానైనా తెలియదా అని ఐజీ అడిగాడు. ఆ ముఠా వాళ్లలో దైవపాదానికొక్కడికే తెలుసు వాళ్ల నాయకుడిని గురించి. అతన్ని నా కళ్ల ముందే చంపేశాడా నాయకుడు అని యుగంధర్ అనగానే, అయితే వాడెవడో తెలుసుకునే అవకాశం లేదంటారా అని అన్నాడు. ఉంది, ఆ ముఠాలో కొందరు దొరికారు. మనకు చిక్కిన వాళ్ల ద్వారా తెలుసుకొని ఇప్పటికి 30 మందిని పట్టుకున్నాం. మిగతా వాళ్లను కూడా పట్టుకోవాలి అని యుగంధర్ అనగానే, ఆల్ రైట్, విష్ యూ గుడ్ లక్ అని ఐజీ అన్నాడు. ఇదిలా ఉండగా కమలాపళ్ళు కమలాపళ్ళు అని రాజేశ్వరి ఇంటి ముందు కేక వేశాడు నిలబడి. అక్కర్లేదు అని రాజేశ్వరి వంటింట్లో నుంచి అన్నది. మంచి కమలాపళ్ళు, చవక
అని అతను కంఠస్వరం మార్చి అసలు గొంతుతో అరిచాడు. రాజేశ్వరి ఆ గొంతు గుర్తుపట్టి వంటింట్లో నుంచి వసారాలోకి పరిగెత్తింది. మీరా అని అన్నది. ఆశ్చర్యం, ఆనందం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, నేనే. ఆవేశపడకు. అవతల పోలీసులున్నారు. పిల్లలు స్కూలుకి వెళ్ళారా? బుట్ట ముందు కూర్చొని పళ్ళేరుతున్నట్లు నటించు అని పళ్ళమ్మేవాడి వేషంలో ఉన్న ఆమె భర్త వేణు అన్నాడు. రాజేశ్వరి కళ్ళలో నీళ్లు నిండాయి. అవును, పిల్లలు స్కూల్కి వెళ్లారు. ఏమిటి మారువేషం? పోలీసులను తప్పించుకొని ఎన్నాళ్ళని తిరగగలరు అని అన్నది. నువ్వు పోలీసులకు రిపోర్ట్ చేయడం చాలా పొరపాటు. వద్దని నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు చేసిన తప్పుకి నీ మొహం మళ్ళీ చూడవలసిన అవసరం లేదు అని వేణు అన్నాడు. మీకు అర్థం కాదు. మీరు 3 రోజులు అయిపు లేకపోతే ఏమయ్యారో అని ఎంత ఆదుర్దాపడ్డానో అని రాజేశ్వరి అన్నది. అర్థం చేసుకున్నాను కనుకే వచ్చాను. ఇవాళ ఊరికి వెళ్తున్నాను. ఏ ఊరికో నాకే తెలియదు. నీ దగ్గర డబ్బుందిగా. 10 రోజుల తర్వాత నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు. నేనక్కడికి రావడమో నువ్వెక్కడికైనా వచ్చి నన్ను కలుసుకోవడమో నిర్ణయించి కబురు చేస్తాను. బెంగ పెట్టుకోకు అని వేణు అన్నాడు. ఇలా ఎంతకాలమని తప్పించుకొని తిరగగలరు? పోలీసులకు చిక్కిపోతే 1-2 ఏళ్ల శిక్ష పడుతుంది. తర్వాతైనా అని అనగానే రాజేశ్వరి 1-2 ఏళ్ల శిక్షతో పోదు, మరణశిక్ష పడుతుంది. ఆ విషయం జ్ఞాపకముంచుకో. నా విషయం పోలీసులకు ఏమీ చెప్పకు. వస్తాను అని వేణు బుట్ట తీసుకొని లేచాడు. రాజేశ్వరి ఏడుస్తోంది. బుట్ట నెత్తిమీద పెట్టుకొని వేణు వీధిలోకి వెళ్ళాడు. కమలాపళ్ళు అని అరుస్తూ 10 అడుగులు వేశాడు. వెనక నుంచి చేతులతో చుట్టి అతన్ని ఎవరో పట్టుకున్నారు. ఏయ్, ఎవరది అని వేణు కేక వేశాడు. తప్పించుకొని పారిపోదామనుకున్నావా? ఎక్కడికి పోతావు అని సార్జెంట్ శివం అన్నాడు. అంతలో మఫ్టీలో అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ 2 వచ్చారు. వేణు చేతులకు సంకెళ్ళు వేశారు. తెలివిగా తప్పించుకొని పారిపోదామనుకున్నావు. గుండు చేయించుకుంటే ఎవరూ నిన్ను గుర్తుపట్టలేరనుకున్నావు. పాపం, నువ్వు సెలూన్లోకి వెళ్ళడం, గుండు చేయించుకొని బయటకు రావడం, మార్కెట్లోకి వెళ్ళడం నేను చూశాను. మార్కెట్లో ఆ జన సమర్థంలో నువ్వు కనిపించలేదు. పద పోలీస్ స్టేషన్కి. నీ వల్ల నాకు, ఇన్స్పెక్టర్కి బ్లాక్ మార్క్ వచ్చింది. యుగంధర్ గారు నిన్ను మాకు ఒప్పజెప్పి నువ్వు హోటల్ నుంచి బయటకు రాగానే నిన్ను వెంబడించి ప్రయత్నిస్తే పట్టుకోమని చెప్పారు. ఎలాగో మమ్మల్ని మాయ చేసి నువ్వు తప్పించుకుపోయావు. నువ్వు దొరక్కపోతే మాకిక ప్రమోషన్లు వచ్చేవి కావు. ఐజీ కమిషనర్ ఇన్స్పెక్టర్ని నిందిస్తే ఇన్స్పెక్టర్ నా మీద విరుచుకుపడ్డాడు. నిన్ను పట్టుకు తీర్తానని శపథం చేశాను. మార్కెట్కు వెళ్ళి విచారించాను. గుండు చేసుకున్న మనిషి కమలాపళ్ళు, అరటిపళ్ళు కొని బుట్టలో పెట్టుకొని వెళ్ళాడని చెప్పారు. అప్పట్నుంచి జీపులో వీధులన్నీ తిరుగుతున్నాను. నువ్వా ఇంటి ముందు నిల్చోవడం చూసి దొరికాడ్రా అనుకొని కాచుకున్నాను అని సార్జెంట్ శివం సంతోషంతో వేణుని జీపెక్కిస్తూ అన్నాడు. భర్తను పోలీసులు పట్టుకుపోవడం గుమ్మంలో నుంచి చూస్తున్న రాజేశ్వరి ఏడుస్తూ జీపు దగ్గరకు పరిగెత్తింది. రాజ్యం, ఏడవకు. వీళ్లు నన్ను పట్టుకున్న కోర్టులో హాజరు పెట్టలేరు అని వేణు నవ్వుతూ అన్నాడు. మరుక్షణంలో ఆ నవ్వు అదృశ్యమై మొహం వికృతమైంది. వణుకుతూ కింద పడ్డాడు. ఇదిలా ఉండగా మా డిపార్ట్మెంట్ తరపున మీకు చాలా థ్యాంక్స్ యుగంధర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. వేణు సైనైడ్ తిన్నాడు. సైనైడ్ మాత్ర బుగ్గలో పెట్టుకొని తప్పించుకోలేనని నిశ్చయమైనప్పుడు ఆ మాత్ర మింగి ఉంటాడు అని ఐజీ అన్నాడు. యుగంధర్ తల ఊపి, వేణులాంటి క్రిమినల్స్కి పోలీసులకు చిక్కడం ఇష్టముండదు. పట్టుబడితే తన ప్రాణం తనే తీసుకునేందుకు ఇటువంటిదేదో చేస్తారు. ఈ ముఠాని నిర్మూలం చేసినందుకు నన్నొక్కడినే మీరు కంగ్రాచులేట్ చేయడం న్యాయం కాదు. నా అసిస్టెంట్ రాజు, నా స్నేహితురాలు కాత్య, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివం కూడా కేసు జయప్రదంగా పూర్తి కావడానికి కారకులు. సార్జెంట్ శివం వేణును పట్టుకోవడం నిజంగా అమోఘమైన డిటెక్షన్ అని అన్నాడు. ఐజీ తల ఊపి, అవును, ఆ ముఠా నాయకుడు ఇన్స్పెక్టర్ని, సార్జెంట్ని మాయ చేసి తప్పించుకున్నాడని వాళ్ల మీద నాకు కోపం వచ్చింది. నిజానికి చాలా తెలివిగా వేషాలు మార్చుకొని పారిపోయే నేరస్తుల్ని పట్టుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. శివానికి పోలీస్ మెడల్ ఇవ్వమని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను అని అన్నాడు. అంతకులతో చేతులు కలిపిన నేరానికై ముద్దాయి వాసుకు 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇంతటితో చేతులెత్తు అనే కథ సమాప్తం.